సార్ మార్నింగ్ నుంచి మావాడు కిడ్నీ పెయిన్ అంటుండే, కిడ్నీలో స్టోన్స్ వచ్చినట్టుంది సార్. స్కాన్ రాయాలి సార్ తొందరగా. ఆగాదు, నేను ఫస్ట్ కిడ్నీ పెయినా బ్యాక్ పెయినా అనేది నేను చూస్తాను, దాని తర్వాత నేను చెప్తాను. ఒకవేళ పేషెంట్ ఇక్కడ నొప్పి, కిడ్నీస్ ఉన్న దగ్గర నొప్పి కనుక చెప్పినట్టయితే అది కామన్గా సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే వామిటింగ్ కానీ, మూత్రంలో మంట కానీ, మూత్రంలో బ్లడ్ కానీ, రిపీటెడ్గా ఒక 20 minutes పెయిన్ వచ్చి మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అది కిడ్నీ పెయిన్ అంటామండి. అది ముందుకి గజ్జలలో కూడా నొప్పి వస్తుంటుంది. సెకండ్, డిస్క్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లంబార్ డిస్క్స్ అని 5 ఉంటాయి, L1 L2 అని అలా 5 ఉంటాయి. దాని మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ కనుక పెయిన్ వస్తే అది కంటిన్యూగా పెయిన్ రావచ్చు, అండ్ నడిచినప్పుడు ఆ స్టెప్స్ ఎక్కినప్పుడు నొప్పి వస్తుంది. అండ్ దాంతోపాటు కాళ్ళు ఆగడం. ఎందుకనంటే ఆ డిస్క్ పెయిన్ అనేది కంటిన్యూగా సయాటిక్ నరం అనేది కిందికి ఉంటుంది, దాని పెయిన్ వస్తుంది. సో దీనికి పెయిన్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఏదైతే స్పెసిఫిక్ ఉంటుందో ఆ స్కాన్ రాస్తే క్లియర్గా తెలుస్తుందండి ప్రాబ్లం. ఎప్పుడు కిడ్నీ పెయిన్కి డిస్క్ పెయిన్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఏదైతే అవసరమవుతుందో అదే స్కాన్ డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారండి. దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.